హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చూపిస్తానండి. ఈ లోకానికి సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఒకే చోట దర్శించుకునే అవకాశం ఉంది. అది ఎక్కడో కాదండి, మన దక్షిణ భారతదేశంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవాలయం ఉందండి. అది కూడా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో చేబ్రోలు గ్రామంలో ఉంది. ఈ ఊరిని చిన్న కాశీ అని కూడా అంటారు. భృగు మహర్షి శాపం కారణంగా బ్రహ్మదేవునికి ఎక్కడా ఆలయాలు ఉండవు, అలాగే పూజలు కూడా జరగవు. కానీ ఇక్కడ బ్రహ్మలింగేశ్వర స్వామిగా నిర్మించి అష్టదిగ్బంధనం ఎందుకు చేయాల్సి వచ్చింది? అంతేకాదండి, ఈ ఊర్లో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 101 దేవాలయాలు, అలాగే 101 బావులు కూడా ఉండేయట. మరి అవన్నీ ప్రస్తుతానికి ఉన్నాయా లేదా అని చూద్దాం. ఇదేనండి శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ దేవాలయాన్ని శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి హయాంలో 18వ శతాబ్దంలో నిర్మాణం చేశారు. వారి పరిపాలనలో దారి దోపిడీలు, దొంగతనాలు జరుగుతూ ఉండేవి. ప్రజలు భయాందోళనకు గురయ్యి ఈ దొంగతనాలను కట్టడి చేసి వారిని శిక్షించవలసిందిగా రాజుగారిని కోరారు. దానికి స్పందించి ఆ దోపిడీ దొంగలను పిలిపించి సామరస్యంగా ప్రవర్తించవలసిందిగా కోరారు. కానీ వారు నిరాకరించి మళ్ళీ దారిదోపిడీలు చేస్తూ ప్రజల్ని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అందుకని వాళ్ళని అన్న సంతర్పణ కార్యక్రమానికి పిలిపించి అందులో విష పదార్థములు కలిపి వడ్డించారు. దాంతో వారు అసువులు బాసినారని మరియు కొందరు దొంగలను కఠినంగా శిక్షించినందున శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారికి మానసికంగా కృంగి మనశ్శాంతి లేక అన్నపానాదులు కూడా సహించినందున దీనికి పరిహారముకై ప్రాయశ్చిత్తము చేయదలిచి దేవస్థానముల నిర్మాణమును కావించారని ప్రతీతి. అన్నం పరబ్రహ్మ స్వరూపముగా భావించి బ్రహ్మదేవుడికి ఎక్కడా దేవాలయములు లేనప్పటికీ ప్రప్రథమముగా బ్రహ్మదేవునికి దేవాలయమును కోనేరులో నిర్మాణం చేసి సదరు దేవస్థానమునకు చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామిగా నామకరణం చేశారు. ఒక శివలింగ ఆకృతిలో బ్రహ్మగారు కమలంలో కూర్చున్నట్లుగా మనం చూడొచ్చు. ఇక్కడ శివలింగానికి చేసిన అభిషేకమే బ్రహ్మదేవునికి చెందుతుంది. 4 వైపులా బ్రహ్మగారు అభయముద్ర, వరముద్ర, జపమాల, కమండలం ధరించి మనకు దర్శనమిస్తారు. అంతేకాదు 4 ద్వారాల నుంచి మనం దర్శించుకోవచ్చు. దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో శ్రీ బ్రహ్మ దేవాలయం ఒకే ఒక్క చేబ్రోలు గ్రామం నందు కలదు. మరియు రాజస్థాన్ రాష్ట్రమునందు గల పుష్కర్లోను బ్రహ్మ దేవాలయము కలదు. బ్రహ్మాలయానికి తూర్పు పడమర శివాలయాలు, ఉత్తరం దక్షిణం విష్ణాలయాలు, అలాగే 4 మూలల శ్రీ అమ్మవార్ల దేవాలయములతో అష్టదిగ్బంధనం చేసి మధ్యలో కోనేరు నందు శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవస్థానమును ప్రతిష్ఠించారు. శ్రీ మహావిష్ణువు నాభి నుండి పుట్టిన కమలంలో బ్రహ్మదేవుడు ఉద్భవించాడు కాబట్టి కమలం విష్ణు స్వరూపంగా భావించి ఈ ఆలయాన్ని దర్శించుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఒకేసారి దర్శించినట్లుగా అనుభూతి చెందగలరు. బ్రహ్మ దేవాలయమునకు తూర్పు ముఖమున శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారు పశ్చిమాభిముఖంతో ఉండుట చాలా విశేషము. శివాలయాలన్నింటిలోకి శివాగమంలో అత్యంత శ్రేష్టమైన శివాలయం. ఉత్తర క్షణంలో మీరు దర్శనం చేస్తే కోరికలను ఈడేర్చగలిగినటువంటి శివాలయం. దాన్ని మించి ఇంకొక శివాలయం ఉందని చెప్పడం సాధ్యం కాని శివాలయం పశ్చిమాభిముఖమైన శివాలయం. శివాగమంలో అన్ని శివాలయాల్లోకి శక్తివంతమైన శివాలయం అదే. ఈ ఆలయం వెనక కాలభైరవ స్వామి వారి మండపం కూడా ఉంది. చేబ్రోలు గ్రామమునకు కాలభైరవుడు క్షేత్రపాలకునిగా ఉన్నాడు. సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు. అద్భుతమైనటువంటి మూర్తి. కాశీఖండంలో ఎంత గొప్పగా చెప్తారంటే మనిషి తట్టుకోలేని కష్టాలలో కాలభైరవాష్టకం చదివినా వాళ్ళు రక్షింపబడతారు అంటుంది శాస్త్రం. ఆ పక్కనే వీరభద్ర స్వామివారి దేవస్థానం కూడా ఉంది. ఈ ఆలయము చాలా పురాతనమైనది. ఈ స్వామివారి ఆలయమునందు శ్రీ వీరభద్ర స్వామివారు 10 హస్తములతో ఆయుధములను ధరించి శివభక్తులను అనుగ్రహించుచున్నారు. వీరభద్రుని పల్లెం కార్యక్రమం కూడా ఘనంగా జరిపిస్తారు. ఇక్కడ బ్రహ్మదేవాలయానికి ఆగ్నేయ దిశలో శ్రీ పార్వతీదేవి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. అసలు ఈ ఒక్క ఊర్లోనే ఇన్ని ప్రత్యేకమైన దేవాలయాలు ఉండటం చాలా అరుదు. హిస్టారికల్ టెంపుల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారైనా చూసి తీరాల్సిన క్షేత్రం ఇది. ఇక్కడ దాకా రాలేకపోయినా ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి, అన్ని దేవాలయాలను దర్శించుకున్నట్టే. సాయిబాబా వారి దేవాలయం కూడా ఉంది. ఇక్కడ పూజలు, అభిషేకాలు, అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి.
గురు పౌర్ణమి రోజు, విజయదశమి రోజు విశేషంగా అలంకరిస్తారు. ఈ ఆలయంలోనే వెంకటేశ్వర స్వామి వారు కూడా ఉన్నారు. శ్రీ చతుర్ముఖ బ్రహ్మ దేవాలయమునకు సంబంధించిన అష్టదిగ్బంధన ఆలయాల్లో కోనేరుకు దక్షిణ భాగమున శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానం కలదు. శ్రీ రంగనాథ స్వామి వారి శేషపాన్పుపై శ్రీదేవి భూదేవి సమేతముగా బ్రహ్మనాభి కమలములో ఉత్తరముఖముగా దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. ప్రతి సంవత్సరము ముక్కోటి ఏకాదశి పర్వదినమున ఉత్తర ద్వార దర్శనమునందు దక్షిణావ్రత శంకు ద్వారా తీర్థం ఇవ్వబడును. భోగి పండుగ రోజు గోదాదేవి కళ్యాణం కూడా జరిపిస్తారు. ఈ ఆలయ ఆవరణలోనే శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయం కూడా ఉంది. అక్కడ హనుమ జయంతి కార్యక్రమాలు వైభవంగా జరిపిస్తారు. హనుమాన్ చాలీసా పారాయణం కూడా జరుగుతుంది. శ్రీ సుమచ్చల సమేత వీరాంజనేయ స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తారు. అంతేకాదు హనుమ జయంతి ముందు రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిపిస్తారు. బ్రహ్మ దేవాలయానికి నైరుతి దిక్కున శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. మనం చూస్తున్న ఈ ఆలయాలన్నీ కోనేరు చుట్టూతానే ఉన్నాయి. ఎక్కడా చూడని ఆలయాలు మనం ఇక్కడ చూడొచ్చు. బ్రహ్మాలయానికి పశ్చిమ దిక్కున శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఉంది. అష్టదిగ్బంధన ఆలయాల్లో పడమర దిక్కున ఉంటుంది. ఈ దేవస్థానంలో శ్రీ స్వామివారి నందు లింగాకారములో ఉండే 999 చిన్న లింగాకృతులు ఒకే లింగము పైభాగమున కలవు. ఈ స్వామివారిని దర్శించిన 1000 లింగములను ఒకేసారి దర్శించినట్లుగా అనుభూతి పొందగలరు. బ్రహ్మాలయానికి వాయువ్య దిశలో కనకదుర్గ అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఈ గుడి ఒక్కటి వేరే రోడ్లోంచి వెళ్ళి దర్శించుకోవాలి. బ్రహ్మాలయానికి ఉత్తర దిక్కున శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం ఉంది. వేణుగోపాల స్వామి మోక్ష ప్రదాత, సంతాన ప్రదాత. స్వామివారు వేణువు, శంఖ చక్ర, నెమలి పింఛములతో దర్శనమిస్తారు. వక్షస్థలంలో శ్రీవత్సము దర్శించవచ్చును. స్వామికి ఇరుప్రక్కల రుక్మిణి అమ్మవారు, సత్యభామ అమ్మవార్లు కొలువై ఉంటారు. స్వామివారి పాదాల చెంత గరుడాళ్యారు, కల్పవృక్షము, ఆంజనేయుడు కల్గుట ఇక్కడ ప్రత్యేకత. బ్రహ్మాలయానికి ఈశాన్య దిశలో కూడా శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారిని స్థాపించారు. కోనేరు చుట్టూ ఉన్న ఆలయాలని ఇప్పటిదాకా చూసాం. ఇప్పుడు చేబ్రోలు గ్రామంలో ప్రధాన శివాలయాన్ని దర్శించుకుందాం. ఇదేనండి శ్రీ నాగేశ్వర స్వామివారి దేవాలయం. ఈ స్వామివారి దేవస్థానము చాలా పురాతనమైన దేవాలయము. చూశారు కదా, ఇది రాజగోపురం. లోపల కూడా అన్ని పురాతన కట్టడాలు మీకు కనిపిస్తాయి. పూర్వము ఈ దేవస్థానము ఉన్న ప్రదేశం అంతయు చెట్లు పుట్టలతో పశువుల మేతతో నిండి ఉండేది. అక్కడకు ఆవులు, ఎద్దులు, పాడి పశువులు, మేకలు తదితర పశువులు వచ్చి మేత మేసి సాయంత్రమునకు వెళ్ళిపోవచ్చు ఉండేవి. ఒక రోజున ఈ దేవాలయ ప్రాంతంలో ఒక ఆవు పుట్ట వద్ద పొదుగు నుండి పాలు విడిచిపెట్టుచుండగా గ్రామస్తులు చూచి ఆ పుట్టను త్రవ్వి చూడగా అందులో ఒక శివలింగము బయటపడినట్లు, ఆ పుట్ట త్రవ్వినప్పుడు లోపల ఉన్న శివలింగముపై కొన్ని పలుగు ఘాట్లు ఉండినట్లు ఉన్నవి. ఆ శివలింగముపై నాగుపాముకు ఉన్నట్లు చిన్న చిన్న నొక్కులు ఉన్నందున భక్తులు నాగుపాము పుట్టలో నుండి ఈశ్వరుడు లింగ రూపములో స్వయంభువుగా వెలిసినట్లు భావించి గ్రామస్తులు, భక్తులు, గ్రామ పెద్దలు శ్రీ నాగేశ్వర స్వామిగా భావించి 15వ శతాబ్దంలో ఈ దేవాలయముని నిర్మించినట్లుగా తెలియచున్నది. ఇప్పటికీ ఈ దేవాలయ ప్రాంగణంలో పుట్ట ఉన్నది. నాగుల చవితి పర్వదినమున భక్తులు విశేషముగా పాలు పోయేటకు వచ్చుదురు. ఈ దేవస్థానములో స్వామివారితో పాటుగా శ్రీ మల్లేశ్వర స్వామివారు మరియు శ్రీ పార్వతీ అమ్మవారును ప్రతిష్ఠించున్నారు. కార్తీక మాసంలో భక్తులతో రద్దీగా ఉంటుంది. మహాశివరాత్రి పంచాహ్నిక దీక్షతో కళ్యాణ మహోత్సవములు జరుగును. తదుపరి అమావాస్య తిథి రోజున రథోత్సవము పురవీధులతో శ్రీ స్వామివారు గ్రామోత్సవము జరుగును. రథములాగుటకు మరియు రథోత్సవమునకు విశేషముగా భక్తులు పాల్గొందురు.
పెద్ద రావి చెట్టు కింద చిన్ని గుడి ఉంది. చేబ్రోలు గ్రామంలో పూర్వము 1000 స్తంభములతో కుమారస్వామి వారి దేవాలయం ఉండేది. ఆ దేవాలయము భిన్నమైన తరువాత దేవాలయములో ఉన్న పెద్ద నంది విగ్రహమునకు మండపము ఏర్పాటు చేసి ఆ మండపమునందు నందీశ్వరుడిని ఉంచినట్లు గ్రామంలోని పెద్దల ద్వారా తెలియచున్నది. ఎర్రరాతితో చెక్కబడిన ఈ అరుదైన నందీశ్వరుడు అపురూపముగా ఉండును. నందీశ్వరునికి అభిషేకం కూడా చేస్తారు. నీకు దొరకని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికే పోతుంది. అది ఎప్పుడో తెలుసా? త్రయోదశి నాటి సాయంకాలం రుద్రాధ్యాయంతో అభిషేకం చేసి నంది మూర్తిని అంతటినీ కడిగి అలంకారం చేసి చందనం ముట్టుపెట్టి. భీమేశ్వర స్వామి వారి ఆలయము చాలా పురాతనమైన శివాలయము. 11వ శతాబ్దము నందు చోళులు నిర్మించినట్లుగా తెలియచున్నది. ఈ ఊర్లో ఏ మూలకు వెళ్ళిన ఆలయాలు, మండపాలు, పురాతన నిర్మాణాలే దర్శనమిస్తాయి. దక్షిణ కాశీగా పిలువబడుతున్న ఈ ఊర్లో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. పూర్వం ఇక్కడ 101 దేవాలయాలు, 101 బావులు ఉండేవని ప్రసిద్ధి. కాలక్రమంలో అవన్నీ అంతరించిపోయినా ఇప్పటికీ చాలా ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. మరికొన్ని ఆలయాలు నిత్య ధూపదీపారాధనలు కొనసాగుతుంది. అతి ప్రాచీనమైన శ్రీ భీమేశ్వర ఆలయం ఇది. విశాలమైన ఆవరణ, దాని లోపల ప్రాకారం, మధ్యలో భీమేశ్వరాలయం ఉంటాయి. ఈ దేవాలయము 2 ప్రాకారములుగా ఉండి ఉన్నది. 2వ ప్రాకారములో శ్రీ స్వామివారు వేంచేసి ఉన్నారు. పూర్వము మొదటి ప్రాకారము నుండి 2వ ప్రాకారమునకు మెట్లు మార్గము ద్వారా దర్శించుకునేవారు. ప్రస్తుతము మెట్లు మార్గము పాడైపోయినందున పురావస్తు శాఖ వారు మరమ్మతులు చేసి ఇనుము, చెక్క మెట్ల ద్వారా శ్రీ స్వామివారిని దర్శించుకొనుటకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. శ్రీ స్వామివారిని 2వ ప్రాకారము నందు ప్రదక్షిణలు చేయొచ్చు 4 ద్వారముల ద్వారా దర్శించుకొనవచ్చును. ఈ దేవస్థానము ద్రాక్షారామములోని శ్రీ భీమేశ్వరాలయము మరియు సామర్లకోటలో వేంచేసి ఉన్న శ్రీ కుమార భీమేశ్వర స్వామివారి ఆలయమును పోలినట్లుగా ఉండును. ఇదివరకు ఇక్కడ వివాహాది శుభకార్యములు కూడా జరుగుచుండేవి. కార్తీక మాసంలో వనభోజనాలు కూడా ఇదివరకు బాగా జరిగేవి ఇక్కడ. ఈ మధ్య కాలంలో ఈ దేవాలయం బాగు చేసేటప్పుడు అనుకోకుండా ఒక శివలింగం కనిపించింది. దాన్ని ఇలా ప్రతిష్ఠించారు. ఈ దేవాలయం మరమ్మతులు చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వివాహాలు కానీ వనభోజనాలు కానీ జరగడం లేదు. కేవలం దేవుడి కార్యక్రమాలు మాత్రమే జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు 2 శివాలయాల్లోనూ జ్వాలాతోరణం వెలిగిస్తారు. చాలా అరుదుగా ఉండే ఆదికేశవ స్వామి వారి ఆలయం కూడా ఇక్కడ ఉంది. సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి అని ప్రతీతి. అంటే ఏ రూపంలో ఉన్న బ్రహ్మను నమస్కరించినా అది బ్రహ్మ ఈశ్వర మహావిష్ణు స్వరూపుడైన కేశవునికే చెందుతుంది. కా అనగా బ్రహ్మ, ఈశా అనగా ఈశ్వరుడు, వా అనగా వర్తతిథి అని అర్థము. బ్రహ్మ ఈశ్వరులను వర్తింపచేసే పరబ్రహ్మ ఆదికేశవ స్వామి అందమైన కేశములు కలవాడు కనుక కేశవుడు అంటారు. వేరొక అర్థం కూడా ఉంది. కేసి అనే రాక్షసిని సంహరించటం వల్ల కేశవుడు అంటారు. స్వామికి ఇరుపక్కల శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కొలువై ఉంటారు. స్వామి దక్షిణ హస్తముతో శంఖము, వామహస్తముతో చక్రము ధరించడం ఇక్కడ ప్రత్యేకత. స్వామివారి కళ్యాణానంతరం గరుడ వాహనం మీద ఊరేగిస్తారు. ఇక్కడ రాజ్యలక్ష్మి అమ్మవారు పద్మసింహాసనారూఢిగా అభయ వరద కమల హస్తములతో దర్శనమిస్తారు. దారిద్ర్య బాధలు తీర్చి అదనులను సదనులుగా దీవిస్తుంది అమ్మవారు. ఈ ఆలయాలన్నీ ఎల్లవేళలా తెరిచి ఉండవు. కొన్ని బయట నుంచి దర్శించుకోవచ్చు. ఈ ఆలయ ఆవరణలోనే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం కూడా ఉంది. ఇందాక మనం చూస్తుంది వీరాంజనేయ స్వామి, ఇప్పుడు మనం చూస్తుంది ప్రసన్నాంజనేయ స్వామి. ఈ ఊర్లో శ్రీ జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం కూడా ఉంది. ఈ వీడియో ఒక్కటి చూస్తే చాలండి, సకల దేవుళ్ళని దర్శించుకున్నట్టు. ఇక్కడే ఒక పుట్ట కూడా ఉంది. నాగుల చవితి రోజు చాలామంది పుట్టలో పాలు పోస్తారు. అలాగే చాలాసార్లు ఆ నాగేశ్వరుడు దర్శనమిచ్చాడు కూడా. గుడి లోపలే పుట్ట కూడా ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కూడా ఘనంగా జరిపిస్తారు ఇక్కడ. ఇదేనండి పుట్ట, ఇక్కడే పాలు కూడా పోస్తారు. చాలాసార్లు ఆ నాగేంద్రుడు పాము రూపంలో దర్శనమిచ్చాడు కూడా. చేబ్రోలు గ్రామంలోకి రాగానే మెయిన్ సెంటర్లో మీకు ఇలా బోర్డు కనిపిస్తుంది. ఆ డైరెక్షన్ ఫాలో అయితే బ్రహ్మగుడికి వెళ్ళొచ్చు. ఆ బోర్డు వెనక్కి శ్రీరామ మందిరం కూడా ఉంది. శ్రీరామనవమి రోజు పూజలు జరిపిస్తారు. అప్పుడప్పుడు కళ్యాణం కూడా జరిపిస్తారు. ఈ వీడియోలో ఆల్మోస్ట్ 20+ టెంపుల్స్ కవర్ చేశాను. అవే కాకుండా ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. అసలు ఇన్ని విశేషాలు నాకు ఎలా తెలుసో చెప్పనా? నేను పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే.
నా పుట్టినిల్లిది. రామ్ మందిరం పక్కనే వినాయకుడి మండపం కూడా ఉంది. ఇవండి చేబ్రోలు విశేషాలు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.